శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐపీఎల్ అంటేనే గ్లామర్, ఐపీఎల్ అంటేనే భారీ సిక్సర్లు, అంతకు మించి ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజాల క్రేజ్. దశాబ్ద కాలంగా ఈ ముగ్గురి చుట్టూనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తిరుగుతూ ఉంది కదా. కానీ 2026 సీజన్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. ఎన్నాళ్ళు ఏ గ్రేడ్ ప్లేయర్స్, స్టార్ క్రికెటర్లకే పరిమితమైన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఒక 14 ఏళ్ల కుర్రాడి వైపు మళ్ళింది. అతడే క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఆర్సీబీ, ముంబై, చెన్నై ఫ్యాన్ బేస్ ముందు రాజస్థాన్ రాయల్స్ కాస్త సైలెంట్గా ఉండేది. బట్ ఇప్పుడు పరిస్థితి మొత్తం వేరే అయిపోయింది. ఏ బిహార్ బుల్లోడు ఎంట్రీ ఇచ్చాక రాజస్థాన్ రాయల్స్ గ్రాఫ్ బుల్లెట్లా దూసుకుపోతోంది. ప్రధాన జట్లకు ఏ మాత్రం తగ్గని రీతిలో రాజస్థాన్కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందంటే దానికి కారణం వైభవ్ విధ్వంసమే. ఇప్పుడు టీం జెండాలు కాదు, వైభవ్ ఫోటోలు ఉన్న జెండాలు స్టేడియంలో రెపరెపలాడుతున్నాయి అంతే. యాడ్కర్ కింగ్ బుమ్రా అయినా, స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ అయినా వైభవ్ క్రేజ్ లో ఉన్నాడంటే ఆ భయమే వేరే. బంతి ఎలా వచ్చినా బౌండరీ లైన్ దాటాల్సిందే. అటు బౌలర్ల వెన్నులో వణుకు పుడుతుంటే ఇటు గ్యాలరీలో ఫ్యాన్స్ మాత్రం పూనకాలతో ఊగిపోతున్నారు. కేవలం తన బ్యాటింగ్ పవర్తో తన సత్తా చూపెట్టడమే కాదు, నమ్మకంతో తనను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్ ను ఐపీఎల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చేశాడు ఈ వండర్ కిడ్. తన జట్టు బోర్డ్ పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. ఒకప్పుడు వాంఖడేలో సచిన్ సచిన్ అనే నినాదం ఎలా మారుమోగేదో ఇప్పుడు జైపూర్ నుంచి చెన్నై వరకు ఏ స్టేడియంలో చూసినా వైభవ్ వైభవ్ అనే శబ్దం హోరెత్తిపోతోంది. కేవలం 14 ఏళ్లకే తన ఆటతో ఇంత ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయమా చెప్పండి. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉందంటే చాలు టికెట్ల కోసం జనం యుద్ధమే చేస్తున్నారు. ఇది వైభవ్ క్రియేట్ చేసిన ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. లెజెండ్స్ కు ఉండే పాపులారిటీని వైభవ్ తన చిచ్చర పిడుగు ఆటతో కొల్లగొట్టాడంతే. ఎన్నాళ్ళు చెన్నై, ముంబై లాంటి జట్లదే ఐపీఎల్ అనుకున్న వాళ్లకు ఇప్పుడు ఆర్ఆర్ ఒక గట్టి పోటీ ఇస్తోందని చెప్పుకోవచ్చు. టీం ఏదైనా వైభవ్ ఆడుతున్నాడంటే చాలు టీవీలకి అతుక్కుపోతున్నారు జనం. క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త శకం మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. ఆ శకానికి వైభవ్ సూర్యవంశీనే కేర్ ఆఫ్ అడ్రస్. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.